డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి ఏపీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టడం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? యాక్చువల్గా సచివాలయం అంటే రాజకీయ నాయకులందరికీ పవిత్రమైన దేవాలయం లాంటిది. హిందువులకి దేవాలయం, ముస్లింలకి మసీదు, లేకపోతే క్రిస్టియన్స్కి చర్చి. ఎలాగనో రాజకీయ నాయకులు అనే వాళ్ళకి ఈ సచివాలయం దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టడానికి ఎందుకు ఉపక్రమించాడు? దాని వెనుకున్న అసలు కారణం ఏమిటి? ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్లోనూ పెట్టారు, ఆయన ప్రసంగాల్లో కూడా చెప్తూ ఉన్నారు. తాకట్టు పెట్టడం అనంటే అది ఏదో ఒక బిల్డింగ్నో ఇంకో దాన్నో తాకట్టు పెట్టినట్టు కాదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి నువ్వు బ్యాంకులో తాకట్టు పెట్టుకొని 370 కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు అనే విషయాన్ని చెప్పటం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి ఇది ఎప్పుడో ఈ పని చేసినప్పటికీ, కొంత ఆలస్యంగా ఇది బయటకు వచ్చినప్పటికీ అసలు ఎందుకు చేశాడు ఈ పని? దాని వెనుకున్న అసలు కారణం ఏమిటి? ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని ఓరక చెయ్యడు అనేది మాత్రం ప్రస్ఫుటంగా ఎప్పటికే మనందరికీ అర్థమైపోయింది. ఆయన రంగులు మార్చాడంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు అనంటే తెలుగు మీడియం తీసేయటానికి అనేది మరొక కారణం ఉంటుంది. మరి తెలుగు మీడియం మీద ఆయనకు ఎందుకు అంత కోపం ఉందో మనకు తెలియదు. ఇక మనల్ని అంటాడు, మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతూ ఉన్నారు, పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదవటం అవసరం లేదా అని. మీ పిల్లలు మాత్రమే చదవాలా? ఎన్ని బుకాయింపులు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పని చేశాడు అనంటే దాని వెనక ఏమి ఉంటుంది? 3 రాజధానుల అంశం కూడా తీసుకోండి. అమరావతి రాజధానిని చంపేయటం కోసం, రాజధాని ఇక్కడ లేకుండా చేసేయటం కోసం, ఆయనకు నచ్చని ఒక రాజధానిని ఆయనే అసెంబ్లీలో ఒప్పుకున్నప్పటికీ ఇక్కడ ఉంటే దాన్ని ఏదో ఒకటి చేసేయాలి. అందుకని ఒక అంశం ఎత్తుకుంటారు, 3 రాజధానులు, 3 ప్రాంతాల అభివృద్ధి. చూడండి, చెప్పుకోవడానికి ఆదర్శనీయంగాను ఎంతో ఉన్నతంగాను కనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమతం ఏమిటి అనేది ఇందులో క్రిస్టల్ క్లియర్గా తేలిపోతుంది. న్యాయ రాజధాని ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. విశాఖలో ఏం జరుగుతుందో మనం అందరం చూసాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్ళి అక్కడ పెడతారని పేరు చెప్పి అక్కడికి ఎంతమంది కడప నుంచి కానీ అనంతపూర్ నుంచి కానీ వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ఉన్నారు. ఆక్రమణ భూములు ఎన్ని ఆక్రమిస్తూ ఉన్నారు. పట్టా భూములన్నిటినీ వేటిని ఎలాగాని వాళ్ళు శోధించి మరి ఇదే విషయాన్ని వేరే దాంట్లో చేస్తే పెద్ద శాస్త్రజ్ఞులు అవుతారు. కానీ ఇలాంటి దాంట్లో లిటిగేషన్ భూములే ఉన్నాయి, వీటన్నిటిలోనూ శోధించి మరి దాన్ని ఆక్రమించేసుకోవటం, తక్కువ రేటుకు కొట్టేయటమో లేకపోతే టోటల్గా దాన్ని వేరే రేటుకి అమ్మేసుకోవటమో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మొన్నే ధర్మాన ప్రసాద్ కూడా బయట పెట్టాడు. నేను ఎవరో సుబ్బారెడ్డిని అని ఒక ఆయన వచ్చాడు, ఎక్కడో దంతానని చెప్తే వెళ్ళిపోయాడు. అలాగంటిది ఇప్పుడు ఎవరి వీళ్ళంతా, ఈ కడప రెడ్లంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని. మా ముందు వరకు ఆయన అదేం చెప్పలేదనుకోండి. విశాఖ రాజధాని వస్తుంటే విపక్షాలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాయి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం ఎవరికి ఇష్టం లేదని అసెంబ్లీలో సైతం మన స్పీకర్ గారు కూడా కళ్ళనీళ్లు పర్యంతం అయిన పరిస్థితులు మనం చూసాం. ఉత్తరాంధ్రలో ఇంకా రైకు గుడ్డ కట్టుకోవటం కూడా చేతగాని ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి అసలు రాజధాని తీసుకురావాలి అని. మరి ఈరోజు ఏమైంది? రాజధాని అంశం ఎటుపోయిందో తెలియదు. కానీ మన అమరావతి రాజధానిలో ఉన్న వీళ్ళందరూ కలిసి శాసనాలు చేయటం కోసం నిర్మించుకున్న ఒక భవనాన్ని సైతం ఒక ప్రైవేటు బ్యాంకీకి తాకట్టు పెట్టారు. కేవలం 370 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డికి ముబ్బడిగా అప్పులు లభిస్తూ ఉంటే సచివాలయాన్నే తాకట్టు ఎందుకు పెట్టాడు అనంటే దాని వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉండి తీరాల్సిందే. ఆ కారణం ఏమిటని శోధించుకుంటే తప్ప మనకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి మాయ లాంటిది, జగన్ మాయ అన్నమాట అదంతా. ఇక్కడ ఏపీ సచివాలయాన్ని లేకుండా చేసేయటం, అమరావతి రాజధానిని మార్చలేకపోయినా కోర్టులలో పడి ఆగిపోతూ ఉన్నప్పటికీ కూడా విశాఖే రాజధాని, నేను మకాం అక్కడికే మార్చేస్తున్నానని ఋషికొండకు బోర్డు కట్టి అక్కడ ఒక భవనాన్ని 400 పైచిలుకు కోట్లతోటి నిర్మించుకున్నా ఆడకి వెళ్ళలేని పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి.
కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ కోట్లల్లో పడి ఉన్న ఈ అంశాన్ని పెట్టుకొని ఆయన ఎలాగైనా విశాఖకు వెళ్ళాలి అని వేసిన ఎత్తుల్లో ఒక భాగం అన్నమాట ఇది. కేవలం 370 కోట్ల రూపాయలు అవసరమయ్యి దీన్ని తాకట్టు పెట్టాడు అని అంటే నమ్మేవాళ్ళు ఒక్కడ కూడా లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డికి ఎంత కావాలంటే అంత ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కానివ్వండి, ఇంకా వేరే ఏ కారణాలైనా చెప్పి అప్పుడెప్పుడు 2014-15 మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోటులో ఉన్నదాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో చివరికి ఆయనకి ఏ అప్పు లభించని టైంలో ఇప్పుడు మోడీ సర్కార్ రిలీజ్ చేస్తుంది. పోలవరానికి ఒక 10,000 కోట్లు మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతుంటే కేవలం 370 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి తాకట్టు ఎందుకు పెడతాడు అంటే దాని వెనక ఖచ్చితంగా ఒక కుట్ర ఉంటుంది. ఇక్కడ నుంచి సచివాలయాన్ని మార్చుకోవడానికి కోర్టులలో ద్వారా ఈ ఆఫీసులన్నింటినీ మారుస్తూ ఉంటే వాళ్ళు అడ్డం పడి ఆపుతారు, రాజధాని రైతులు కోర్టుకు వెళితే ఇది ఆగిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఈ అప్పును తీర్చకుండా డిఫాల్ట్ చేసేస్తే ఆ బ్యాంకు వాళ్ళు సచివాలయం మీద కోర్టుకు వెళ్తారు. కోర్టులో లిటిగేషన్ ఉంటుంది కాబట్టి లిటిగేషన్ ఉన్నంతకాలం ఆ భవనాన్ని మూసివేయటమో వాడకుండా ఉండటమో జరుగుతుంది. లేదు ఆ కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతే దాంట్లోకి మరి వెళ్ళాల్సిన ప్రతిసారి పర్మిషన్ తీసుకొని రావటానికి ఎందుకు వచ్చిన గోలండి. ఇప్పుడు మేము సచివాలయాన్ని ఆ వైజాగ్ మార్చేస్తాం, అక్కడ మేము కొన్ని బిల్డింగులు ఆల్రెడీ చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టడానికి కూడా ఒక బిల్డింగ్ అక్కడ ఉంది అనేదాన్ని ఏదో పేర్లతోటి ఋషికొండ మీద ఆర్భాటంగా అంత బిల్డింగ్ కట్టే సాహసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు? ఏ విషయాన్ని ఊరక చేయడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సచివాలయాన్ని ఇక్కడి నుంచి మార్చటానికి కోర్టులలో అడ్డం పడుతుంది కాబట్టి ఇలాంటి ఒక ఎత్తి దీన్ని వాంటెడ్గా డిఫాల్ట్ చేసేసి ఆ బ్యాంకు చేత కోర్టులకి వెళ్ళి అక్కడ ఒక కేసు వేపిస్తారు. అక్కడ కూడా వీళ్ళకి తెలిసిన మేనేజర్లు వీళ్ళకి అప్పిచ్చారంటే వీళ్ళకి కావాల్సిన మేనేజర్లు వీళ్ళకి కావాల్సిన సిబ్బంది ఉంటేనే కదా అలాంటివి జరుగుతాయి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఇచ్చారు అని అనుకుంటారు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా వేరే ఎవరైనా సరే ఈ ఏపీ సచివాలయంలో ఉండాలి అని అంటే ఇప్పుడు ఆ అప్పు కట్టి తీరాల్సిందే. అప్పు కట్టడానికి ఏదైనా ఇబ్బందులు వస్తే అది కోర్టులకు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి అసలు దిగిపోయే లోపే కోర్టుకు వెళ్ళే ప్లాన్ కూడా ఉన్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తూ ఉంది. కాకపోతే అది ఎందుకు జరగలేదు అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ఇంకా 45 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి, ఇంకొక 2-3 నెలల్లోనే అధికార మార్పిడి జరుగుతుంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి, అప్పుడు కోర్టుకు వెళ్ళి ఇక్కడ సచివాలయం లేకుండా చేసి వైశాఖకి తీసుకెళ్తారు. ఆ ఒక్క ప్లాన్ తోటి ఈ సచివాలయం బిల్డింగ్ను కూడా తాకట్టు పెట్టేసేసి ఏదొక రకంగా సుప్రీంకోర్టులో ఆగిపోయి ఉన్న దాన్ని సైతం తప్పించుకుని దొంగదారుల్లో దొడ్డిదారుల్లో విశాఖకు రాజధాని తీసుకెళ్లి తీరుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పంతాన్ని నిలబెట్టుకోవటం కోసం ఈ సచివాలయం బిల్డింగ్ని తాకట్టు పెట్టారు తప్ప 370 కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డికి పుట్టకేం కాదు. ఇదే ఈరోజు కుండబద్దలు.